వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ గారు. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇదంతా జరుగుతున్న వ్యవహారం వల్ల ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఎవరు ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి, వీళ్ళ ప్రయోజనాలను ఎవరు కాపాడాలి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్టులో ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు జోక్యం చేసుకోకూడదు? ఈ అంశం మీద తన బాధ్యత కూడా తీసుకోవాలి కదా. గత సంవత్సరం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో ఒకరిద్దరు ఎంప్లాయీస్ పేపర్ లీక్ చేసిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపితే వీళ్ళే మొత్తం హైకోర్టులో పిల్లేసిన రేవంత్ రెడ్డి గారు మిగతా సంఘాలు వాళ్ళంతా కూడా చేసిన లూలు పెట్టి ఆనాడు ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనం చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ నీటిలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, అదేవిధంగా బీహార్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అక్కడ పేపర్ లీక్ అయ్యి ఒక 13 మందిని అక్కడ అరెస్ట్ చేశారంటే ఒక్కొక్క పేపర్కు 30 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారని చెప్పి నిందితులు చెప్పినప్పుడు సిబిఐ ఎందుకు ఇంటర్ఫియర్ కాదు? నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు దీన్ని ఆదేశించారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటానికి సిబిఐని వాడుతున్నారు తప్ప ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు ఇలా నీట్ రాసి చాలామంది ఇవాళ బాధపడుతూ ఉన్నారు. దాని మీద సిబిఐని ఎందుకు ఇంటర్ఫియర్ కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దీనిలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత లేదు. మరి దాని మీద దాదాపు 75,000 మంది ఈ రాష్ట్రం నుంచి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తలేరంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, వీళ్ళకైనా సంబంధం ఉందని ఒక అనుమానాలు వీళ్ళ మాకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ తరఫున కొట్లాడాలి కదా. కేంద్రంలో వేరే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మీ సొంత పార్టీ కాదు, సేమ్ పార్టీ కాదు, ఎందుకు నిన్ను నిలదీయమని అడుగుతున్నాం వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని. రైట్. అంటే దీంతో పాటు ఒక చోట అంటే 10 నిమిషాలు లేట్ వచ్చిందని గ్రేస్ మార్కులు కలపడం, మళ్ళీ తీసేయడం, అంటే ఒక చోట ఉందా గ్రేస్ మార్కుల సిస్టమ్ ఎక్కడ కలిపేది ఎక్కడ ఉన్నదా? 1562 మందికి గ్రేస్ మార్కులు కలపని చెప్పి ఎన్టీఏ మేము కలుపుతామని చెప్పి తీసేస్తామని చెప్పి మాట్లాడితే మరి మీద లక్షలాది మంది రాసిన వాళ్ళ పరిస్థితి ఏంది? గ్రేస్ మార్కుల సిస్టమ్ ఎక్కడ ఉందా? దాని వెనుక స్కామ్ ఉంది కాబట్టి ఇవాళ గ్రేస్ మార్కులు కలిపారు. అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తేనే 1 నిమిషం లేట్ వస్తేనే ఎవరు లోపలికి రానియరు. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కు, కాంపిటేటివ్ ఎగ్జామ్కు, కానిస్టేబుల్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు 1 నిమిషం లేట్ అయినా కూడా గేట్లు వేస్తారు, లోపల రానియరు. అలాంటిది లేట్ వచ్చిన దానికి ఏ పద్ధతిన గ్రేస్ మార్కులు వేస్తారు? గ్రేస్ మార్కులు వేయడంలో ఉద్దేశం వెనుకనే ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినాయి కాబట్టి వాళ్ళ గ్రేస్ మార్కులు వేసారు. ఇట్లా చాలా మల్టిపుల్ అంశాలు ఉన్నాయి. అంటే మల్టిపుల్ చోట్ల తప్పిదాలు జరుగుతూ వచ్చినాయి, అక్రమంగా జరుగుతూ వచ్చింది. సో వీటన్నిటిని కరెక్ట్ చేసి ఇదంతా మళ్ళీ సెటరేట్ చేయడం అనేది పాసిబిలిటీ లేనట్టుగానే కనిపిస్తుంది. అంటే రద్దు వల్ల విద్యార్థుల పరిస్థితి ఏం జరుగుతుంది? ఏం కాదు మేడం, ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా ఇవాళ మెడికల్ టెస్ట్ ఉంది, ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. మన రాష్ట్రంలో ఎంసెట్ పెట్టుకున్నారు, ఇవాళ రాష్ట్రం వాళ్ళు టెస్ట్ పెట్టుకున్నారు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇవాళ నీట్ను రద్దు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చాలా లాభం, ఎందుకంటే మన సీట్లు మనకు వస్తాయి. కాబట్టి నీట్ను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడున్న ఎంపీలను, మంత్రులను తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి, కేసీఆర్ గారు ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కేసీఆర్ వచ్చిన తర్వాత కట్టడం వల్ల ఇవాళ సీట్ల సంఖ్య పెరిగింది. 2015కు ఇప్పటికీ చాలా తేడా ఉన్నది, సీట్లు పెరిగినాయి. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు లాభం అవకాశం ఇక్కడ ఉంది. వాస్తవానికి ఎన్టీఏ అనేది నీట్గా ఎగ్జామ్లు కండక్ట్ చేసిన ఎక్కడ అక్రమాలు జరిగినట్టు ఇంతవరకు గత సంవత్సరం వరకు ఎక్కడ బయటకు రాలే. ఈ సంవత్సరం బయటకు వచ్చిన కాబట్టి చాలా ఎగ్జామ్స్ని ఇవాళ ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇవాళ ఈ ఒక్క నీట్లనే కాకుండా ఇంకా ఎన్నిట్లా నష్టం జరిగిన అంశాల మీద చాలామంది విద్యార్థులు కూడా అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి నీటిని రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నుంచి మేము మద్దతు ఉంటాం. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఆలోచన ఇంకా వరకు ఉందంటే కేంద్రం మీద పోరాటం చేసే ప్రతిదాన్ని కూడా మేము మద్దతు ఉంటామని చెప్పి చెప్తాం. ఇంతకుముందు ఒక పాయింట్ లేవనెత్తిండు వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఇట్లా సీట్లు వచ్చి ఇట్లా చదువుకున్న విద్యార్థులు రేపటి నాడు అంటే ఎలిజిబిలిటీ లేకుండా డాక్టర్స్ అయితే కనుక రేపటి నాడు పరిస్థితి ఏంది? అంతా నార్త్ ఇండియా వాళ్ళు, ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళంతా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద దండెత్తే కార్యక్రమం ఇది నీటిలో. ఎందుకంటే వాళ్ళ కాడ వచ్చే అవకాశం లేదు. నీట్ పూల్లో ఈజీగా ఎంటర్ అయ్యడానికి అక్కడ పేపర్లు అమ్ముకుంటూ ఉన్నారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు బీహార్లో జరిగింది, గుజరాత్లో జరిగింది, ఇంకెన్ని రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో జరిగిందో మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ పేపర్ వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అలాంటి చదువుకున్న వాళ్ళు రేపు డాక్టర్లు అయితే చాలా ఇబ్బంది గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నీట్నే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రాలకు అప్పచెప్తే బెస్ట్ కదా, మీకు ఎందుకు కేంద్రం
అని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే తక్కువ నష్టం జరిగే విధంగా ఆల్రెడీ అయితే నష్టపోయినరు, ఫర్దర్గా ఏం జరుగుతుంది, విద్యార్థుల భవిష్యత్ ఏంది, ఒక ఇయర్ కోల్పోతారా ఏంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ దాన్ని మించిన ప్రమాదం ఉన్నప్పుడు ఇది రద్దు వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి సొల్యూషన్, ఎంత టైం బౌండ్లో చేస్తే బాగుంటుందని చెప్తారు? మీ సజెషన్స్ ఏంటి? ఒకటి స్వేచ్ఛ గారు, ఇక్కడ నీటును రద్దు చేయదనే దానికంటే కూడా జరిగినటువంటి పొరపాట్లను, జరిగినటువంటి తప్పిదాలను ఖచ్చితంగా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎన్టీఏ పైన కానీ, లేదంటే ఇప్పుడు కేంద్రం పైన. అంటే చాలా ఎక్కువ తప్పిదాలు ఉన్నప్పుడు ఎక్కడని సరిదిద్దుతారు, ఎంత టైం పడుతుంది అనేది ఇంకో క్వశ్చన్. అందుకోసం మనం ఏమంటారంటే, మీరు అన్నట్టుగా ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కేసు జూలై 8వ తేదీన విచారిస్తామని చెప్పి ఈ రోజు ఇతరులు వేసినటువంటి కేసును కూడా విచారించే సమయంలో ఇక్కడ 0.001% తప్పిదం జరిగినా సరే దీనిపైన మేము చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని కూడా తీసుకెళ్లి 8వ తేదీన ఆ ప్రధాన కేసుతో కలిపి విచారిస్తామని చెప్పి వాయిదా వేసే సందర్భంలో ఇక్కడ 2 కీలకమైన అంశాలు ఏంటంటే, 14 తేదీన మేము ఫలితాలు ప్రకటిస్తాము, జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పినటువంటి సందర్భంలో వీళ్ళు 4వ తేదీన ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అంటే, 10 రోజుల ముందుగానే సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు ప్రకటించడానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు అయితే జూలై 8వ తేదీన మేము ప్రధానమైనటువంటి తీర్పునిస్తాం, ఈ కేసు విచారణ చేస్తామని చెప్తే 6వ తేదీన మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ఎన్టీఏ మళ్ళీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అంటే 2 రోజులు ఆగలేనంత ఆదుర్దా ఎందుకు వచ్చింది ఎన్టీఏకు? ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు తేలేటటువంటి క్రమం జూలై 8వ తేదీన ఉంటే 6వ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియను మేము నిర్వహించబోతున్నాం అని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మనకు ఏం జరగబోతుంది అనేది గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సుప్రీంకోర్టు ఒకవైపు రద్దు చేయమని చెప్తూనే మేము తీర్పు ఇచ్చే వరకు, విచారణ చేసే వరకు, మీరు 8వ తేదీ మేము తీర్పునిచ్చే వరకు దీనిపైన ముందుకెళ్ళొద్దు అని షరతు పెట్టలేకపోయింది. ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఉంది మనకు. రెండవది ఏంటంటే, విచారణ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఏదైతే సబ్మిట్ చేస్తూ ఉంటారో దానిపైన చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పిదం జరిగిందని ఒప్పుకున్నటువంటి సందర్భంలో మేము జూలై 6వ తేదీన కౌన్సిలింగ్ చేస్తామంటే కోట్లాది మంది ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్యగా కనిపించట్లేదు అనేది ఒకటి. ఇంకొకటి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తెచ్చేది, ఇదే సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఈ అన్ఫేర్ కండిషన్స్, అన్ఫేర్ మీన్స్ అని చెప్పి, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ను పకడ్బందీగా కాకుండా అడ్డగోలుగా పేపర్ లీక్ చేయడం కానీ, ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా పరీక్షలు నిర్వహిస్తే అలాంటి అధికారులపైన కానీ, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కానీ 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల పెనాల్టీ వేస్తామని చెప్పి పార్లమెంటులో మనకు మార్చి 9వ తేదీన బిల్ పాస్ అయిందండి. ఫిబ్రవరి 9వ తేదీన బిల్ పాస్ అయింది. అది బిల్లు కూడా మనకు పార్లమెంట్లో పాస్ అయింది, బయటకు వచ్చింది. అంటే మరి ఆ సెక్షన్ల కింద ఈ ఈ ఈ అంశాన్ని, నీటికి సంబంధించినటువంటి కేసును ఎందుకు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తలేరు? రెండవది, మనం ఇందాక అనుకున్నాం, ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయినటువంటి సందర్భంలో కల్ప్రిట్స్ ఎవరెవరైతే ఉన్నారో పేర్లతో వస్తున్నాయి, సెంటర్లతో వస్తున్నాయి, రాష్ట్రాలతో వస్తున్నాయి, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు వస్తున్నాయి, చెక్ల గురించి చెప్తా ఉన్నారు, అకౌంట్లు చెప్తా ఉన్నారు. వాటన్నింటినీ ఈ కేసు కింద రిజిస్టర్ చేసి సిబిఐకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు స్వేచ్ఛ గారు, నేను మీతో మాట్లాడుతూ ఏమైనా సెర్చ్ చేస్తే నేను గూగుల్లో, నేను మంచి చూసానా, చెడు చూసానా, నేను ఒక డ్రగ్ గురించి సెర్చ్ చేశానా, ఒక గన్ను గురించి సెర్చ్ చేశానా, లేకపోతే ఒక ఇల్లీగల్ అఫైర్ గురించి సెర్చ్ చేశానా, ఒక మెడిసిన్ గురించి సెర్చ్ చేశానా అనేది నా మొబైల్లో సెర్చ్ చేసినా, ల్యాప్టాప్లో సెర్చ్ చేసినా బయటకు తీసే టెక్నాలజీ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ముందు రోజు ఎవరెవరు పర్టికులర్గా పలానా క్వశ్చన్ అని సెర్చ్ చేశారు అని తీయడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే చిత్తశుద్ధి ఉంటే, దర్యాప్తు చేయాలనుకుంటే, సామాన్య ప్రజలు ఇవాళ మెడిసిన్ సీటు కోసము వాళ్ళు కొనే పుస్తకాలకు స్వేచ్ఛ గారు వేలాది లక్షలాది రూపాయలు తల్లిదండ్రులు తిండి తినాక ఖర్చు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో కోట్లాది రూపాయలకు సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు అయితే క్వశ్చన్ పేపర్ కొంటున్నారు, లేకపోతే సీట్లు కొంటా ఉన్నారు. వీళ్ళు వచ్చి కర్మగాలి దేశంలో మళ్ళా వైద్యాన్ని చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, ఆపరేషన్ చేస్తూ, వాడి అదృష్టం బాగుంటే బతుకుతాడు, లేకపోతే చేస్తాడు అనేటటువంటి విధంగా. అంటే ఇంత ప్రధానమైనటువంటి సమస్య పైన కేంద్రం ఒక పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది తప్పితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటటువంటి ఆదుర్ద కానీ, వాళ్ళలో ఒక విధమైనటువంటి తాపత్రయం కానీ, చిత్తశుద్ధి కానీ కనిపించట్లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏదో రాజకీయ విమర్శలు చేసేదానికంటే కూడా ఇన్ని లక్షలాది మంది, మీరు చూడండి స్వేచ్ఛ గారు, 23,33,297 మంది పరీక్ష రాశారు ఈ దేశంలో.
అంటే ఎంత ఎక్కువ స్థాయిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి ఇన్ని లక్షల మంది ఒకే ఎంట్రన్స్ రాసేటటువంటిది ఏది లేదు. ఇంకోటి దేశంలో యూపీఎస్సీ ఏ విధమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటుందో, యూపీఎస్సీ ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటుందో ప్రజలకు యూపీఎస్సీ పైన, ఎన్టీ అనేటటువంటిది కూడా అలాంటి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి సంస్థ ఇవాళ నీరు గారిపోయే పరిస్థితి వచ్చింది. రేపు వీళ్ళకి ఏదైనా ప్రధానమైన పరీక్ష నిర్వహణకు బాధ్యతలు అప్పగిస్తే ఎన్టీ అయినా అది ఎన్ఎఫ్ఏలే నేషనల్ ఫెయిల్యూర్ ఏజెన్సీ లాగా అయిపోతుంది అనేటటువంటి అపవాదం మూటగట్టుకునే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే మీరు పార్లమెంట్లో ఏదైతే మొన్నటికి మొన్న ఫిబ్రవరి 9న బిల్లు తెచ్చి పాస్ చేశారో ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ సుప్రీంకోర్టుకు మేము చాలా త్వరితగతిని మేము దర్యాప్తు చేసి మీకు ఇస్తామని చెప్పి అఫిడవిట్ ఇవ్వాలి. కానీ జూలై 8న కేసు ఉంటే జూలై 6న మేము కౌన్సిలింగ్ చేస్తామంటే వీళ్ళు ఏం చెప్తారు, మేము కౌన్సిలింగ్ చేస్తాం, సీట్లు అలాంటి చేసాము, మన గెలు శ్రీనివాస్కు హైదరాబాద్లో వచ్చింది, వేణుగోపాల్ రెడ్డికి నిజామాబాద్లో వచ్చింది, స్వేచ్ఛకు మహబూబ్నగర్లో వచ్చింది, అని సీట్లు ఇచ్చాము, మేము క్యాన్సిల్ చేయలేమంటే మన ముగ్గురం అర్హులమా కాదా వాళ్ళు తేల్చకుండా మనకు సీట్లు కేటాయిస్తే ఎవరికో రావాల్సిన సీట్లు మనం ఎత్తుకుపోయినట్టు అవుతుంది స్వేచ్ఛ గారు. ఇది తప్పు. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు చదువు ఉండి వాళ్ళు తెచ్చుకోగలిగితే, ర్యాంకు తెచ్చుకోగలిగితే, మార్కులు తెచ్చుకోగలిగితే వాళ్ళు, నేను ఇందాక అనేక అంశాలు చెప్పాను, తప్పిదాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, అలాంటివి దేశ ప్రజలకు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం, కేంద్ర ప్రభుత్వం మద్దతు వాడడం, సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, ఎందుకు మీరు 2 రోజులు ఆగలేకపోతున్నారు అని చెప్పి నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నేను వ్యతిరేకించట్లేదు. కానీ 2 రోజుల్లో కుంపలు మునిగేది ఏముందండి ఈ దేశంలో? ఇంతమంది ఒక్క సీటు అనర్హులకు వచ్చిన తప్పిదమే కదా, రావాల్సినటువంటి వాళ్ళకి ఒక్క సీట్ రాకపోయినా తప్పిదమే కదా. వాటిని పరిష్కరించకుండా అసలు ఎవరికైనా ఇక్కడ అర్థమవుతుంది కదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్సాహం ఏంటనేది మనకు అర్థమవుతా ఉంది. 8వ ప్రధానమైనటువంటి తీర్పు కేసు హియరింగ్ పెట్టుకొని 6న మేము కౌన్సిలింగ్ పెడతామంటే కాముంటున్నట్టు ఇది అర్థం కానటువంటిది ఏంటి? కాబట్టి ఇందులో గోల్మాల్ జరిగింది. ప్రధాన కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి లక్షలకు సంబంధించింది కాదండి. నేను ఉదాహరణకు స్వేచ్ఛ గారు, నేను 30 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనుక్కొచ్చాను. నేను ఏం చేస్తాను, నాకు తెలిసినటువంటి వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలకు ఒక 100 మందికి అమ్ముకుంటాను. ఎందుకంటే నేను 30 లక్షలు పెట్టాను కదా, నేను చదువుకుంటుంటాను, నా పిల్లలు చదివిస్తూ ఉంటాను. నా క్వశ్చన్స్ ఇంకో సీనన్న మీ పాప రాస్తుంది, మీ కొడుకు రాస్తున్నాడు కదా సీనుబాయ్, ఇంకొక 10 లక్షలు ఇన్ని క్వశ్చన్స్ ఇస్తాను అనుకుంటా. ఇట్లా కోట్లాది రూపాయలు స్కామ్ జరగడానికి ఆస్కారం ఉంది. వీళ్ళను కనుక మనము ఖచ్చితంగా కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో నీట్ అనే దానికే ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 15% ఆల్ ఇండియా కోటా అనేటటువంటిది మీరు ఏ రాష్ట్రంలో తీసుకోండి స్వేచ్ఛ గారు, మీరు ఒక 6 సంవత్సరాలు 2016 నీట్ వచ్చిన తర్వాత తీసుకోండి. ఈ ఆల్ ఇండియా కోటాలో ఏఐక్యూ అంటాం, ఆల్ ఇండియా కోటాలో 15%లో ఆ 15% కనుక మనం తీసుకుంటే 80 to 85%, అంటే అవుట్ ఆఫ్ 15%లో 80 to 85% సీట్లు ఉత్తరాది వాళ్ళే కొట్టుకుపోతున్నారు. వాళ్ళు తెలివిమంతులు, నిజంగానే చదువుకునే వాళ్ళు, బాగా రాసుకొని వస్తున్నారంటే మనకి ఇబ్బంది లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని సెంటర్లకు అసలు పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితి, అసలు ఎగ్జామినర్స్ కూడా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించలేనటువంటి పరిస్థితిలో అలాంటి సెంటర్లో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి దగ్గర సెంటర్లు పెడితే చాలా మంది ఏం చేస్తారు తెలుసా స్వేచ్ఛ గారు, గజియాబాద్ ఇలాంటి దగ్గర ఇంటర్మీడియట్ చేపిస్తూ ఆ పిల్లలకి ఏం చేస్తారంటే ఇట్లాంటి సెంటర్లో నీట్ రాసేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే మాస్ కాపింగ్ జరిగే అవకాశం ఉంటుందో, ఇంపర్సనేషన్ అంటే నా బదులు మీరు, మీ బదులు సీనుబాయ్ బ్రదర్ ఇంకొక టెక్స్ట్ రాసేటటువంటి విధంగా అవకాశం ఉన్న దగ్గర, అంటే మెరిట్ స్టూడెంట్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ ప్లేస్లో కూర్చోబెట్టి రాపించిన పట్టుకునేవాడు, అడిగేవాడు ఉండడు. అంటే ఆ సెంటర్లను వీళ్ళు ఐడెంటిఫై ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నారు? ఇట్లాంటి వాటిని రాష్ట్ర రాజధానులకు ఎందుకు మార్చలేకపోతున్నారు? ఇట్లాంటి వాటిని ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మరి విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకు శ్రీనివాస్ గారు? అంటే ఏదున్నా కూడా అక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేకపోయినా, సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా ఈడీని దింపే కేంద్ర ప్రభుత్వం ఇవాళ దీనికి సంబంధించి ఎందుకు ఈడీని దింపలేకపోతుంది, ఎందుకు విచారణ చేయలేకపోతుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే ఇందులో పెద్దల హస్తం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తుల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో మొన్న గొర్రెల విషయంలో చిన్న ఎక్కువ అవకతవకలు జరిగిన దాని మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. ఓన్లీ ఏసీ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేశారు. ఏసీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎవరు పిలవకున్నా, రాష్ట్ర ప్రభుత్వం రాయకున్నా, ఎవరు పిటిషన్ వేయకున్నా కూడా ఆటోమేటిక్ ఈడీ ఎంటర్ అయినప్పుడు ఇలాంటి విషయంలో బీహార్ రాష్ట్రంలో కూడా దొరికిన వాళ్ళంతా ఒక్కొక్క పేపర్కి 30 లక్షలు తీసుకొని చెప్పి స్వయంగా చెప్పినప్పుడు 13 మంది అంటే దాదాపు 1 కోటి దాటిపోతాయి. మరి ఎందుకు ఇంటర్ఫియర్ కాదు ఈడీ? కారణం ఏంటంటే పెద్దలు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు అందులో వాళ్ళ హస్తం ఉంది కాబట్టి ఇవాళ ఈడీ ఎంట్రీ కావట్లేదు. సిబిఐ ఇవాళ ఎంట్రీ కావట్లేదు, కేసు నమోదు చేయట్లేదు, దాన్ని ఎంక్వైరీ చేయట్లేదు. మామూలుగా కొన్ని కేసుల్లో కూడా సిబిఐ సుమోటోగా తీసుకొని విచారణ జరిపిస్తారు. ఇందులో ఎందుకు ఎంట్రీ కాదంటే కేంద్ర పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలోకి ఇంతమంది విద్యార్థులు నీట్ రాసిన వాళ్ళు మరి వాళ్ళ తరపున పోరాటం చేసిన బండి సంజయ్ లాంటి వాళ్ళు ముందుకు రావాలిగా.
ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకు మనట్లేదంటే పని నుంచి వాళ్ళకు డైరెక్షన్ ఉన్నది, మన వాళ్ళ హస్తం ఉంది కాబట్టి మీరు ఎవరు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పడం వల్ల వీళ్ళు మౌనంగా ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కనుక బీజేపీ నాయకులు పట్టేది ఉంటే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి పట్టింది ఈ అంశం మీద మాట్లాడాల్సింది. ఓ డెలిగేషన్ అనేది తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్నో లేకపోతే హెల్త్ మినిస్టర్నో ఎవరినో కలిసి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని సమస్య పరిష్కారం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరు మాట్లాడతలేరంటే ఇలా బీజేపీలోని కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్నాం నాయకుల హస్తం ఉంది కాబట్టి ఇవాళ సిబిఐ కానీ ఈడీ కానీ ఇవాళ ఎంటర్ అవుతలేరంటే దానికి కారణం వాళ్ళ హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఎంటర్గా అవ్వట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్న చర్యలన్నీ చూస్తే కూడా మరి విద్యార్థులకి న్యాయం జరిగే అవకాశాలు కనిపించట్లేదు. కేంద్రం ఏం చర్యలు తీసుకున్నది మేడం చెప్పండి? ఏమైనా చర్యలు తీసుకున్నదా? ముందస్తుగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యే వారు కూడా కేంద్రం వాళ్ళ నిర్ణయం తీసుకున్నారా? ఏం లేదు. కేంద్రం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ కోసం ఇంకా ఎన్టీఏను ఓ రకంగా కొంత సమర్థించింది. గ్రేస్ మార్కులు తీసేమని చెప్పింది, లేదంటే 1168 మందికి ఎగ్జామ్ పెట్టమని చెప్పింది తప్ప అసలు అది కూడా కరెక్ట్ కాదు. గ్రేస్ మార్కులు కలపడం అనేది చాలా తప్పు. గ్రేస్ మార్కులు కలపడం వల్ల 720 మార్క్స్లు వచ్చిన వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నదో అది సిస్టమ్ ఇట్లా. ఇవాళ గ్రేస్ మార్కులు కలపడం వెనుకనే పెద్ద స్కామ్ ఉంది. కాబట్టి గ్రేస్ మార్కులు కలపడం కాదు, నీటినే మొత్తం రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక రాష్ట్రాల వాళ్ళు కూడా డిమాండ్ ఇస్తూ ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ గారు మాకు నీటే వద్దంటున్నారు. నీటి వల్ల మా రాష్ట్ర హక్కులు మేము నష్టపోతూ ఉన్నాం, మేము సమర్థంగా ఇక్కడ ఎంసెట్ నిర్వహించుకుంటాం కదా, మళ్ళీ కేంద్రం ఎందుకని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రకంగా కూడా మన రాష్ట్రం కూడా ముందుకొచ్చి నీటిని రద్దు చేసే విధంగా నీటిని పట్టించుకోకుండా నీటి నుంచి కనిపించని నేపథ్యంలో మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మేము ఇవాళ రాజ్భవన్ ముట్టడి చేసినాం. ఎందుకంటే తెలంగాణ వాయిస్ను రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు పట్టించుకోకుండా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యయనంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద మాట్లాడుకున్నా కూడా మేము గవర్నర్ ద్వారా కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి ఇవాళ గవర్నర్ గారిని కలుద్దామని పేరు లేరు కాబట్టి గవర్నర్ ఆఫీస్ ముట్టడేసి ఇవాళ మేము అరెస్ట్ అయ్యాము. ఇంతకుముందు 4 o'clock మమ్మల్ని పోలీసు వాళ్ళు విడుదల చేయడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ ప్రిఫరబుల్ సొల్యూషన్ ఏది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విచారణ చేసి స్వతహాగా వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే దీనిపైన ఎన్టీఏ కానీ లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముందుకెళ్ళాలి తప్పితే లేదనుకుంటే కనుక తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వందలాది మంది స్టూడెంట్స్ వాళ్ళకు రావాల్సినటువంటి ఎంబీబీఎస్ సంబంధించినటువంటి సీట్లు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొల్లగొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంత మేరకు ఇప్పుడు సరే ఒకటే కాదన్న, ఇప్పుడు వెటర్నరీలో కూడా సీట్లు లాస్ అవుతున్నాం మనం. నేషనల్ పూల్ పోవడం వల్ల వెటర్నరీ సీట్లు లాస్ అవుతున్నాం, డెంటల్లో బీడీఎస్ లాస్ అవుతున్నాం, ఆయుష్లో లాస్ అవుతున్నాం, చాలా సీట్లు నష్టపోతూ ఉన్నాం. వీటన్నిటి మీద పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వరకు ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు సూచనలు ఏమంటే వాటిని తీసుకుంటూనే ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాను కూడా రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధంగా అయినా సరే కనీసం స్థానికంగా ఉండేటటువంటి అన్యాయం జరిగింది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి స్టూడెంట్లకు కొంతమేరకైనా న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ నిజంగానే పెద్ద మొత్తంలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగి ఉంటే కనుక దీన్ని రద్దు చేసి మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇదే ఇవాళ ఏం కొంపలు మునిగేది కాదు, వాళ్ళకేమో 0 year కాదు. ఎందుకంటే ఈ 2 నెలలు లేట్గా స్టార్ట్ అవుతాయి క్లాసులు, 2 నెలలు అడ్మిషన్లు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఒక రాష్ట్రంలో వచ్చి ఒక రాష్ట్రంలో పోయి ఇంకొక ఎగ్జామ్కు లింక్ ఉండేది కాదు. ఇది 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పాటు చదివేటటువంటి ఎంబీబీఎస్ కోర్సు అవసరమైతే ఇంకో 2 నెలలు పెరుగుతుంది. దానివల్ల నష్టం లేదు. కానీ అన్యాయంగా అక్రమాలు చేసి కోట్లాది రూపాయలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని కొనుక్కొచ్చుకొని పరీక్షలు రాసుకొని సీట్లు పొందేదానికంటే 1 నెల 2 నెలలు లేట్గా జరిగిన తప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు. అనేక ప్రవేశ పరీక్షలు ఈరోజు ఆన్లైన్ అయ్యాయి. దానికి నార్మలైజేషన్ ఉంటుంది. మా ఏబిసి నుంచి జెడ్ వరకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తే హైయెస్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి మార్కులన్నీ, లోయెస్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో హైయెస్ట్ వచ్చిన మార్కులన్నీ అనేటటువంటిది తీసుకొని ఈక్విలిబ్రియం చేసి దాన్ని నార్మలైజేషన్ చేస్తారు. అంటే ఈ క్వశ్చన్ పేపర్కి ఆ క్వశ్చన్ పేపర్కి తేడా ఉంటుంది. ఇది వాళ్ళ మనం కొత్తగా ఆర్కిమెడిస్ సూత్రం కనుగొనేది ఏం లేదు, ఆల్రెడీ అమలవుతుంది దేశవ్యాప్తంగా. దాని ప్రకారం వీళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టవచ్చు. అప్పుడు మీకు ఏ వస్తుందా క్వశ్చన్ పేపర్, బి వస్తుందా మీకు తెలియదు, నాకు తెలియదు. అంటే ఏ సిస్టమ్ మీద కూర్చుంటాము, ఏ సిరీస్లో వస్తుంది, ఏ రోజు వస్తుంది, మార్నింగ్ సెషన్లో వస్తుందా, ఆఫ్టర్నూన్ వస్తుందా, ఈవినింగ్ సెషన్ వస్తుందా తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి అక్రమాలు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇంకోటి కూడా ఏంటంటే కొత్త విధానము యూరోపియన్ కంట్రీస్లో పెడుతున్నటువంటిది స్వేచ్ఛగా ఒక ప్రశ్నకు 2 నిమిషాల్లో జవాబు రాయాల్సినటువంటి ఉంటే 2.5 నిమిషాలు మ్యాక్సిమం ఇచ్చి 2.5 నిమిషాల తర్వాత
ఆ ప్రశ్న డిసపియర్ అవుతుంది, ఆన్సర్స్ కూడా డిసపియర్ అవుతుంది. మీరు తిరిగి వెళ్ళి ఆ ఆన్సర్ రాయాలంటే కూడా దొరికే అవకాశం ఉండదు. టెక్నాలజీ ఎందుకు లేదండి? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాము. ఇంకా మనము ఒకవైపు ఏమో ఈవీఎంలు మంచిగా అంటున్నారు, బ్యాలెట్ పేపర్లు తీసేశారు. మళ్ళీ ఎందుకు దీన్ని ఆన్లైన్లో పెట్టకుండా ఆఫ్లైన్లో పెడతా ఉన్నారు? ఈ ఎగ్జామ్ను మీరు ఇంత కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని తెలిసిన తర్వాత కూడా ఎందుకు పెడతా ఉన్నారు? సుప్రీంకోర్టు దృష్టికి ఇలాంటి అంశాలు కూడా కేసులు వేసినటువంటి వాళ్ళు కానీ మీడియా ద్వారా కూడా వెళ్తే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ పెట్టాలి. ఒక 2 నెలలు కోర్సు లేట్గా స్టార్ట్ అయ్యి పరీక్షలు లేట్గా అవ్వడం వల్ల నష్టం జరుగుతుందని నేనేం అనుకోవట్లేదు. కానీ చదువుకొని కష్టపడ్డటువంటి విద్యార్థులకు, పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేయాలని కష్టపడ్డటువంటి దానికి అన్యాయం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, న్యాయస్థానాలపైన, ఈ టెస్టింగ్ ఏజెన్సీలకు సంబంధించి ఎవరైతే పరీక్షలు నిర్వహిస్తారో వాళ్ళపైన ఉందని నేను కోరుకుంటున్నాను. అయితే వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఇటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ సరైన సమయంలో అవసరమైన టైంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మీద ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది దేశ విద్యా వ్యవస్థకు సంబంధించి? మొత్తం ఈ వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిలే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి పైన నమ్మకం పోయిన తర్వాత అతను ఎంత నిఖర్సైన వ్యక్తి అని చెప్పినా కానీ ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. ఆ నమ్మకం ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ పోవద్దు అనుకుంటే, ఇప్పటికే మనకు ఒక చెడు అభిప్రాయం ఉంది. భారతదేశం సూపర్ సోనిక్ ఎదిగింది, ఇంకేదో జరుగుతుంది అనుకుంటే ఇవాళ పీజీలు చేసేటటువంటి విద్యార్థుల శాతం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే అమెరికా, యూరోపియన్ కంట్రీస్, లండన్, యూకే ఇలాంటి కంట్రీస్కి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. అంటే మన విద్యా వ్యవస్థ పైన కనీసం పీజీ చేయడానికి ఎన్ఐటీలు, ఎయిమ్స్ లాంటివి, ఐఐఎం లాంటివి, ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులను నింపకపోవడం, రీసెర్చ్ అనేటటువంటిది పెద్ద స్థాయిలో జరగకపోవడము ఇప్పటికే సన్నగిలుతూ ఉంది విద్యా వ్యవస్థ పైన. ఇంకా ఈ పరీక్షలు పెట్టేటటువంటి సంస్థల పైన కూడా నమ్మకం పోయింది అనుకోండి. పారదర్శకత లోపించడం ఎట్లా లోపించింది. ఇక్కడ మనకు పారదర్శకత అనేది లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే గ్రేస్ మార్కులు మేము పొరపాటున ఇచ్చాం, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పారంటే అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్. ఇన్ని రోజులు కేసులు వాయిదా వేసి ఇంకోటి చేయాల్సినటువంటి అవసరం లేదండి. అలాంటి సమయం నేను ఇందాక ప్రస్తావించాను కదా, 6వ తేదీన వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తామని చెప్పి అఫిడవిట్ ఇస్తే అక్కడే ముటికాయలు వేయడం కాదు, తీసి జైల్లో పడేయాలి అలాంటి అధికారులను. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా పరీక్షలు నిర్వహించేటటువంటి వ్యక్తులను కేంద్రం అంత పెద్ద స్థానంలో కూర్చోబెట్టి ఇంతమంది లక్షలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉన్నారంటే ఇంకా నమ్మకం పోకుండా సన్నగిలకుండా ఏముంటుందని స్వేచ్ఛ గారు? ఖచ్చితంగా ఈ వ్యవస్థలపై నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అయినా సరే ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ నమ్మకాన్ని సన్నగిలకుండా తిరిగి న్యాయస్థానం అయినా సరే మొట్టికాయలు వేసి మళ్ళీ నిర్వహించింది, లేకపోతే పారదర్శకత వచ్చేటటువంటి విధంగా చేసింది అనేటటువంటి విధంగా ఒక నమ్మకాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది స్వేచ్ఛ గారు. రైట్, ఏదేమైనా కూడా నిర్ణీత సమయంలోగా విద్యార్థులకు నష్టం కలగకుండా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.